ఇప్పుడు జనగణమన జాతీయ గీతం, నేషనల్ యాంథమ్ అక్కడ ఆలపిస్తూనే ఉన్నారు. ఇటువైపు ఏమొచ్చేసి ఉత్తరప్రదేశ్ స్పీకరు సతీష్ మహానా ఈయన మధ్యలోనే వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి దౌర్భాగ్యులు బీజేపీలో కూడా ఉన్నారు. మనం మామూలుగా ఇలాంటి వ్యక్తుల్ని కాంగ్రెస్లో చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, మేము జాతీయ గేయాన్ని ఆలపించము పూర్తిగా అని చెప్పి. మరి వీళ్ళకేమైంది? ఇప్పుడు కాంగ్రెస్కి వీళ్ళు పిలకిస్తున్నారు. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఇంకా ఇలాంటి వాటికి వాళ్ళు పట్టుకోవడానికి మంచిగా ఇలాంటి వాళ్ళు దొరుకుతున్నారు. మామూలుగానే ఏం చేస్తారా, ఏం దొరుకుతారా, బీజేపీ వాళ్ళు ఏ విధంగా దొరుకుతారా అని చూస్తున్నటువంటి సమయంలో ఇలాంటి పనులు, నిజం చెప్పాలంటే ఇలాంటి వ్యక్తులకి జాతీయ భావజాలం గురించి లేదా జాతీయ సిద్ధాంతాల గురించి పెద్దగా ఏం తెలియదు. ముఖ్యంగా జాతీయ గేయం, జాతీయ గీతం విలువలు తెలియదు. దీన్ని కూడా ఒక సినిమా పాటగా అనుకునేటటువంటి మూర్ఖులు ఉన్నారు. అది ఏ పార్టీలోనైనా సరే మనం విమర్శించాల్సిందే. ఇలాంటి వ్యక్తులు ఉపేక్షించకూడదు. ఇలాంటి వ్యక్తులు యోగి క్యాబినెట్లో ఉండడం ఆయనకే ఒక చెడ్డ పేరు. ఇలాంటి దౌర్భాగ్యులు అనే వాళ్ళు ఉంటే ఇప్పుడు మనం ఎంత చేస్తాం, ఎంత ఎత్తుతున్నాం, వీళ్ళేమొచ్చేసి దరిద్రంగా దాన్ని కూల్చేస్తున్నారు. ఇప్పుడు జాతీయ భావజాలం, జాతీయ సిద్ధాంతాలు ఎవరి చేతులని, ఏ పార్టీ వాళ్ళైనా సరే అవి ఉంటే మనం ప్రశంసించాల్సిందే. అది కాంగ్రెస్ నాయకుల్లో ఉన్నా మనం ప్రశంసించాలి, బీజేపీ నాయకుల్లో లేకపోతే ఖచ్చితంగా విమర్శించాల్సిందే. ఇంత దౌర్భాగ్యమైనటువంటి మంత్రుల్లో లేకపోతే స్పీకర్లను మనం చూడలేం. అంటే మళ్ళీ పైగా బీజేపీలో ఉన్నటువంటి వారు. ఇంతకుముందు కూడా ఆ బీజేపీకి చెందినటువంటి ఎంపీ తమ్ముడు చేసినటువంటి పనులు, పనికి మాలిన పనుల వల్ల ఈరోజు ఆ కాన్పూర్ లక్నో ఏదైతే అది ఎక్స్ప్రెస్ వే ఉందో 63 కిలోమీటర్లు అవినీతి అవినీతి అవినీతి. ఇలాంటివి తగ్గించుకోకపోతే ఇలాంటివి మనం 99 మంచి పనులు చేసి ఇలాంటి ఒక్క పని చేస్తే చెడ్డ పని, దానికి విపరీతంగా విమర్శలు వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి బీజేపీ నాయకులు. ఒక 10 నిమిషాలు నిల్చోలేకపోతున్నారు వీళ్ళు. ఒక 10 నిమిషాలు జాతీయ గీతం, జాతీయ గేయం ముందు నిల్చోలేకపోతే ఎందుకు రావాలి? అలాంటప్పుడు ఎవరు నిల్చుంటారో వాళ్ళనే పెట్టుకోండి, వాళ్ళనే పంపించండి. పనికిరాని పనులన్నీ పెట్టుకొని అక్కడేమొచ్చేసి ఉంటారు, ఇక్కడేమొచ్చేసి ఇది. పైగా ప్రజలకి ఎంత సిగ్గు లేదు, వాడి మీద కాలు మీద పడిపోతున్నారు అందరూ. ఒక్కడూ ప్రశ్నించలేదు అక్కడ.